గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్ సెక్టర్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే హెల్త్ గురించి. హెల్త్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఈ విధంగా మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ లో జనరల్ గా 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ ఏంటంటే వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఈ 3 ఖచ్చితంగా మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా మనం దీన్ని డిస్టర్బ్ చేస్తాం, ఏ విధంగా దీనికి కొన్ని టిప్స్ యూజ్ చేసుకుని దీన్ని బ్యాక్ తెచ్చుకోవడం ఖచ్చితంగా ఈ వీడియోలో బ్రీఫ్ వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఫిట్గా ఉండడానికి కానీ, నీ బాడీ మంచి మెయింటెనెన్స్ కండిషన్ ఉండడానికి కానీ ఈ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో మేబీ ఈ ఫిజికల్ హెల్త్ నీకు తెలుస్తుంది. సో నీ బాడీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల అలా కొన్ని చేంజెస్ వస్తాయి. నువ్వేమో అంటే నీ ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకుని మనం చేసుకోవాలి. సో నువ్వేమైనా పని చేయాలనుకుంటున్నా లేకుంటే చేయబోతున్నా, సో ఈ ఫిజికల్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో అప్పుడే నీ వర్కింగ్ స్టైల్ కానీ, నీ వర్కింగ్ ఎఫిషియన్సీ కానీ, నువ్వు చేసే పని సక్సెస్ రేట్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ మూమెంట్లో మనం హెల్తీగా ఉన్నప్పుడే మనం ఒక పని చేయగలం, పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయగలం. సో ఆ విధంగా ఈ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరో స్పాయిల్ చేయకుండా మనం మన తరపు నుంచే మన ఫిజికల్ హెల్త్ని స్పాయిల్ చేసుకున్నాం. అది ఎలా అంటే రాంగ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. రాంగ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అంటే సరైన ఆహారం కానీ, సరైన ఫుడ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ సరిగ్గా లేదు మనది. సో మేబీ అందరూ కాదు, సో మేబీ చాలా మంది ఎలా ఉన్నారంటే బయట కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, లేకుంటే కొన్ని పనులకు వెళ్ళే పర్సన్స్ కానీ వాళ్ళు ఏంటంటే రాంగ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు. సో మేబీ అప్పటికి ఏదో రోజు బిర్యానీ తింటాం కానీ, సో ఆ వేలో స్పైసెస్ ఫుడ్ తింటాం కానీ, లేకుంటే ప్యాకెట్ ఫుడ్స్ ఎందుకు అంటున్నానంటే, సో దాంట్లో నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది స్టోర్ చేయడానికి, అంటే ఆ లోపల ఉన్న ఆ చిప్స్ కానీ ఏమన్నా స్టోర్ చేయడానికి ఖచ్చితంగా నైట్రోజన్ గ్యాస్ యూజ్ చేస్తారు. సో అలా యూజ్ చేయకపోతే అది అన్ని రోజులు ఉండవు. సో ఆ విధంగా కొంచెం నైట్రోజన్ గ్యాస్ కానీ కొంచెం మన బాడీ మొత్తం స్టమక్లోకి వెళ్ళి కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా ఈ ఫిజికల్ హెల్త్ని డిస్టర్బ్ చేసుకున్నాం. సో ఆ వేలో ఖచ్చితంగా మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. దాని తర్వాత ఎప్పుడైతే మనం ఫిజికల్ హెల్త్ని డిస్టర్బ్ చేస్తాము, సో మన ఇమ్యూనిటీ పవర్ కానీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు ఆ వేలో కూడా మనకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో అది ఒక ప్రాబ్లమేటిక్గా మారుతుంది. సో దాని తర్వాత జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్ అనేది సర్టెన్ వాటర్ లెవెల్ ఒక కంటెంట్ తీసుకోవాలి. సో ఎందుకంటే మొత్తం మన బాడీ హైడ్రేటెడ్ ఉండాలి. ఏ మూమెంట్లో అయితే మనం వాటర్, అది మీకు తెలిసిందే, ఏ మూమెంట్లో అయితే వాటర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ సరిగ్గా లేదో ఆ మూమెంట్లో డిహైడ్రేటెడ్గా ఫీల్ అయ్యి, అది కూడా జనరల్గా ఇప్పుడు ఎంగేజ్లో కాబట్టి ఇప్పుడు తెలీదు. సో ఫ్యూచర్లో అది కొంచెం ప్రాబ్లమేటిక్గా మారుతుంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం మన ఫిజికల్ హెల్త్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. సో దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి, దీని టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏ మూమెంట్ అయితే నువ్వు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద ఫోకస్ చేస్తావు, నీకు తెలుస్తుంది ఓకే తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది, సో ఇది హెల్తీ అయినా కాదా, మీరు అలా ఆలోచించుకుని మీరు అలా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే, లేకుంటే కొన్ని అనేవేలుగా ఉంటే మీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఖచ్చితంగా మార్చుకోండి. దాని తర్వాత ఎక్సర్సైజ్. సో ఏ మూమెంట్ అయితే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావో నీ బాడీ కొంచెం రన్నింగ్లో ఉండి కొంచెం ఆ విధంగా ఫిట్గా ఉంటుంది. సో ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ విధంగా నువ్వు ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ డైలీ సర్టెన్ మినిట్స్ కానీ సర్టెన్ అవర్స్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీ దగ్గర జిమ్ కానీ, లేకపోతే మీరు హాస్టల్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా నాకు తెలిసి మినీ యూనివర్సిటీలో జిమ్ కానీ అలాంటి ఉంటాయి. సో బెటర్ మీరు వెళ్ళి ఆ జిమ్ చేయడం వల్ల కొంచెం మజిల్స్ ట్రైన్ అయినట్టు ఉంటాయి. సో మీకు కూడా చాలా బాగుంటుంది. సో ఇఫ్ నాట్ జిమ్కే వెళ్ళాలని కాదు, సో మేబీ మీకు అది పాసిబుల్ అవ్వకపోతే రూమ్లో ఉండో లేకుంటే ఎప్పుడన్నా ఫ్రీ టైంలో మీరు పుషప్స్ కానీ పుల్అప్స్ కానీ ఈ విధంగా చేసినా మీ ఫిజికల్ హెల్త్ అనేది ఖచ్చితంగా డెవలప్ అయింది. లేకుంటే ఎన్ని కాదు ఎన్ని నాకు కుదరవు అంత టైం లేదనుకుంటున్నారా, సో మేబీ మీరు కొంచెం వాకింగ్ చేస్తా కూడా మీ ఫిజికల్ హెల్త్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయవచ్చు. సో ఈ విధంగా ఖచ్చితంగా చేస్తే మీ ఫిజికల్ హెల్త్ని ఖచ్చితంగా మీరు కొంచెం మంచిగా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఖచ్చితంగా తీసుకోండి. దాని తర్వాత ఇంకో మెయిన్ చెత్త థింగ్ మనం చేసేది ఏంటంటే ఆల్కహాల్ తీసుకుంటాం కానీ, స్మోకింగ్ చేస్తాం కానీ. సో మేబీ ఫస్ట్లో మీరు అది చేసేటప్పుడు ఆ ప్లెజరబుల్ ఫీలింగ్ అన్నీ చాలా బాగుంటాయి. సో దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలీదు, ఫ్యూచర్ తెలుస్తుంది. సో ఆ విధంగా కూడా మన ఫిజికల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ విధంగా ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఏ మూమెంట్ అయితే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంచెం డే బై డే డెవలప్ చేసుకుని కొంచెం మీకు అర్థమవుతూ ఉంటుంది ఏ మూమెంట్లో వీక్గా ఉన్నాను ఏంటి. సో ఫిజికల్ హెల్త్ని హెల్తీగా ఫుడ్ వర్క్ సరిగ్గా ఉందా లేదా, సో ఈ కాకుండా ఇంకా ఉన్నాయి. ఒకసారి మీరు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన కాకుండా ఇంకా వేరే రావచ్చు. సో దాని మీద కూడా ఖచ్చితంగా ఒకసారి ఫోకస్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మెంటల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ఈనాడు ఫిజికల్ హెల్త్ గురించి డిస్కస్ చేస్తున్నా, సో దాని ప్రకారమే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఈ మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్.
సో నువ్వు ఏదైనా పని చేస్తున్నా, లేకుంటే నువ్వేమన్నా ఆ వేలో ఒక మెంటల్ వర్క్ అంటే కొంచెం బ్రెయిన్‌కి పని చెప్పి కొంచెం ఆ వేలో చేయాలంటే ఖచ్చితంగా ఈ మెంటల్ హెల్త్ ఖచ్చితంగా ఉండాలి. ఏ మూమెంట్‌లో అయితే మెంటల్ హెల్త్ సరిగ్గా లేదో నువ్వు చేసే పనిలో ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఎదురవుతాయి. సో ఏ మూమెంట్ అయితే ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదో అప్పుడు నువ్వు చేయలేక కొంచెం నువ్వు కెపాసిటీ లేదనుకుంటావు. సో బట్ ఇక్కడ మెంటల్ హెల్త్‌లోకి వచ్చేసరికి నీకు ఫిజికల్ హెల్త్ ఎంత కరెక్ట్‌గా ఉన్నా ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే నీకు కొంచెం నీ మైండ్ డిస్టర్బ్‌గా ఉంటే సో ఆ వేలో బాగోదు. సో ఏ మూమెంట్ అయితే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటేనే బాగుంటుంది. సో ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలంటే నువ్వు మెంటల్‌గా హెల్తీగా ఉండాలి. సో ఈ మెంటల్ హెల్త్ అంత ఇంపార్టెంట్. సో ఇది కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఆల్రెడీ చెప్పిందే ఈ మెంటల్ హెల్త్‌ని మనం ఎలా డిస్టర్బ్ చేసుకుంటామంటే బై ఓవర్ థింకింగ్. ఓకే. పదే పదే ఒక సిట్యుయేషన్ గాని ఏదన్నా థింగ్ జరిగిన దాని తర్వాత జనరల్‌గా దాని గురించి ఓకే ఆలోచించి మన మైండ్‌ని మనమే పాడు చేసుకున్నాం. సో మేబీ అది ఏ కారణం అయ్యి ఉండొచ్చు. సో ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. బట్ ఏ మూమెంట్‌లో అయితే నువ్వు ఒక దాని గురించి అతిగా ఆలోచిస్తావో సో అది అంత మంచిది కాదు. సో ఎంత వరకు అయితే ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు ఒక పర్సన్ జోక్ చేశారు. సో ఆ జోక్ చేసినప్పుడు మనం ఒకసారి నవ్వుతాం. దాని తర్వాత ఆపేస్తాం. సో అదే జోక్ ఇంకో పర్సన్ రిపీట్ చేసినా మనం చిన్న స్మైల్ ఇస్తాం. మేబీ మళ్ళీ ఇంకోసారి విన్నామని. సో అదే జోక్ పదే పదే ఒక 4, 5 టైమ్స్ చెప్తే మీకు నవ్వు రాదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు జోక్ తినేసావు. నువ్వు కొంచెం నవ్వా అంతా అయిపోయింది. సో బట్ అదే ఫార్ములా నువ్వు నాకు యూజ్ చేయట్లేదు. అదే ఫార్ములా యూజ్ చేయలేదంటే ఇప్పుడు ఒక బాధ ఎదురైంది, లేకపోతే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది, లేకపోతే అన్ఈవెన్ సిచ్యువేషన్ వచ్చింది, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ వచ్చింది. సో అక్కడ కూడా నువ్వు అదే చేయాలి. ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చింది, కొంచెంసేపు బాధపడ్డావు, అయిపోయింది, పక్కకు వచ్చేయాలి. సో అలా కాదు, మరి నాకే ఎందుకు ఇలా అయింది, ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది. సో ఇలా ఓవర్ థింక్ చేసుకుంటే ఖచ్చితంగా మీ బాధ కానీ మీ ఫీలింగ్ కానీ పెరుగుతుంది తప్పితే తగ్గదు. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంకోటి మనం తప్పు చేసేది ఏంటంటే మనం కరెక్ట్‌గా సర్టెన్ స్లీప్ తీసుకోవట్లా. సరైన స్లీప్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఆల్రెడీ తెలిసిందే. యూత్ అయితే ఫోన్‌లు ఉన్నాయి, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి, ఇంకా వేరే సోర్స్‌లు ఉన్నాయి. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటాయి. సో మేబీ కొన్ని సోషల్ మీడియా యాప్స్ కానీ, కొన్ని గేమ్స్ కానీ దానికి అడిక్ట్ అయిపోయి సో అక్కడ వేస్ట్ చేస్తారు చాలా టైం. సో అక్కడ వేస్ట్ చేసి ఎండ్ ఆఫ్ ద నైట్ వచ్చేసరికి వాళ్ళు నిద్రపోవట్ల. సో అంతా వాళ్ళకి కొంచెం బాగుంటుంది. రీల్స్ కానీ అవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. ఆ ప్లెజరబుల్ ఫీలింగ్ కానీ ఒక డోపమైన్ రిలీజ్ అయ్యిద్ది. సో దానివల్ల నైట్ కూడా త్యాగం చేసి ఈ రీల్స్ కానీ ఇవన్నీ చూస్తున్నారు. సో దానివల్ల కరెక్ట్ స్లీప్ సైకిల్ మెయింటైన్ అవ్వట్లా. ఏ మూమెంట్ అయితే కరెక్ట్ స్లీప్ సైకిల్ కానీ సర్టెన్ ఆ స్లీప్ లేకపోతే సో అది కూడా డిస్టర్బెన్స్. సో అది దేని మీద ఇంపాక్ట్ పడుతుందంటే ఈ మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుద్ది. సో ఏ మూమెంట్లో అలా చేస్తావు రేపు పొద్దున మేబీ నీకు ఒక స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ అయితే నీకు క్లాసులు ఉంటాయి. సో అక్కడ కూడా నీకు డిస్టర్బెన్స్ ఎదురవుతాయి. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా చూసుకోండి మెంటల్ హెల్త్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. మేబీ మీరు మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి కొన్ని. ఆ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఏంటంటే కనెక్టివ్ విత్ నేచర్. సో ఏ మూమెంట్లో అయితే మనం ప్రకృతికి కనెక్ట్ అవుతాం. సో మేబీ ప్రకృతికి కనెక్ట్ అవుతాం అంటే ఏదో మన ఎయిర్పోర్ట్స్కి బ్లూటూత్ కనెక్ట్ చేసిన అలా కాదు. సో ఏంటంటే ఒక ఫ్రీ టైంలో ఒక చెట్లు ఉన్న ప్రదేశంలో అక్కడ కూర్చుని ఇంకా ఏసీలో రూమ్లో అట్లా కాకుండా మేబీ కొంత టైం బయటికి వెళ్ళి చూసి చెట్లు ఎలా ఉన్నాయి గ్రీనరీ ఎన్విరాన్మెంట్లో ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఫీలింగ్ వచ్చినట్టు కొందరికి అనిపిస్తాయి. సో ఆ వేలో కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ కానీ ఇంకా పెట్స్ కానీ అన్నీ ఉంటాయి. సో వాటితో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. సో ఏ మూమెంట్లో అది సాధ్యం అయిందంటే మీరు ఒక్కళ్ళే ఉండి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా బయటికి వెళ్ళి మీ గురించి మీతో మీరే మాట్లాడుకున్నట్టు అలా ట్రై చేయండి. సో అది చాలా బాగుంటుంది. సో అది మెంటల్ హెల్త్కి చాలా బెటర్ టిప్ అవుతుంది. సో నేచర్తో కొంచెం టైం స్పెండ్ చేయండి అండ్ నేచర్లో కొంచెం ఉన్నట్టు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నది ఇప్పుడు స్లీప్ సైకిల్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల స్లీప్ సైకిల్ మీరు కరెక్ట్గా 7 hours ఇప్పుడు అడల్ట్గా అయితే 8 to 9 hours ఖచ్చితంగా అవసరం. సో ఆ 8 to 9 hours తీసుకుని ఖచ్చితంగా బిట్వీన్ 8 to 9 hours తీసుకునే స్లీప్ ఖచ్చితంగా మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ వేలో చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇంకోటి ఏంటంటే మీ టైం అంటే మీరు కొంచెం మెంటల్ హెల్త్ సరిగ్గా బాగున్నప్పుడు లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో ఏ మూమెంట్లో అయితే మన ఫ్రెండ్స్తో మనం టైం స్పెండ్ చేస్తాం మేబీ మనం బైక్ వేసుకుని బయటికి వెళ్ళి ట్రావెలింగ్ చేస్తాం కానీ సో ఎక్కడన్నా ఒక వేరే చాటుకి పార్టీకి వెళ్తాం కానీ లేకుంటే ఎక్కడికన్నా కొంచెం తిరుగుతూ ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో ఏంటంటే వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేసినప్పుడు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా కూడా మీ మెంటల్ హెల్త్ని ఖచ్చితంగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేస్తే మీ మెంటల్ హెల్త్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి తెలుసుకున్నారు. దాని తర్వాత దాన్ని ఏ విధంగా మీరు స్పాయిల్ చేస్తున్నారో ఖచ్చితంగా అనాలిసిస్ చేయండి. నేను చెప్పిన పాయింట్లు కాకుండా ఇంకా ఉండొచ్చు. సో ఒకసారి మీరు అనాలిసిస్ చేయండి మీ మీద మీరు. దాని తర్వాత నేను కొన్ని టిప్స్ చెప్పాను కనెక్టింగ్ విత్ నేచర్. సో ఆ విధంగా ట్రై చేయండి. దాని తర్వాత మీరు
స్లీప్ని ఇప్పుడు కరెక్ట్గా పడుకుంటే అంటే సర్టెన్ అవర్స్ స్లీప్ తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. దాని తర్వాత స్పెండింగ్ టైం అంటే మన టైంని వాళ్ళకి పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా స్పెండ్ చేయడం వల్ల కూడా బాగుంటుంది. లాస్ట్ వచ్చేసరికి ఎమోషనల్ హెల్త్. ఈ ఎమోషనల్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు డెసిజన్ తీసుకోవాలన్నా, నీ డెసిజన్ మేకింగ్ కరెక్ట్ అవ్వాలన్నా, నువ్వు మామూలుగా మొత్తం నీ లైఫ్లో రిలేషన్షిప్ని మేనేజ్ చేయాలన్నా, ఇంకా మొత్తం నువ్వు స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలన్నా ఈ ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వేలో అది అసలు మేజర్ రోల్ ప్లే చేసింది. సో నేను ఫిజికల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఈ మెంటల్ హెల్త్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ మెంటల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఈ ఎమోషనల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మూడింటికి ఏది నువ్వు ప్రయారిటీ ఇస్తాను కానీ అలా చేయకూడదు. సో మూడు చాలా ఇంపార్టెంట్, మూడింటిని నువ్వు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఈ ఎమోషనల్ హెల్త్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ వేలో మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకోటి మనం తప్పు చేసేది ఏంటంటే చాలా తప్పులు చేస్తాం. సో మన వల్లే మన ఎమోషనల్ హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో అది ఎలా అంటే కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్లో వెళ్తాం వల్ల మేబీ నోవేడేస్ ఇప్పుడు జనరల్గా ఫ్యాన్సీ కానీ కొంచెం స్టైల్ అయిపోయింది. సో ఏ రిలేషన్షిప్ పడితే ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి అది ఆ పర్సన్ రైటా రాంగా, ఆ పర్సన్ ఓకేనా నోనా అయ్యి ఆలోచించట్లా. సో ఆ వేలో టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఎక్స్పీరియన్స్ మామూలుగా మీ ఫ్రెండ్స్లో కానీ ఎక్కడో చూసే ఉంటారు మీరు. ఆ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల ఈ ఎమోషనల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. సో ఖచ్చితంగా దాని నుంచి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. దాని తర్వాత ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కేర్ అంటే మనం కొంతమంది కేర్ చేస్తాం. సో మనం కూడా కొంతమంది మనం కేర్ చేయాలని అలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనం ఇక్కడ చేయింది ఏంట్రా అంటే మనం కేర్ చేసుకోవాలి. సో మేబీ ఒక మూమెంట్లో మిమ్మల్ని ఎవరైనా కేర్ చేయవచ్చు, కేర్ చేయకపోవచ్చు, అంత కేరింగ్ చూపించకపోవచ్చు. బట్ ఏ మూమెంట్ అయితే నిన్ను నువ్వు కేరింగ్ చేసుకుని చక్కగా నేను చూసుకుంటావో అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నీ గురించి నీకన్నా బాగా ఎవరికి తెలియదు. సేమ్ మూమెంట్ అయితే నీ గురించి ఇంకా తెలుసుకుని నీకేం కావాలి మొత్తం ఆ వేలో నీకేమైంది నీ గురించి నువ్వు అనలైజ్ చేసి నీ గురించి నువ్వు తెలుసుకుని నీ గురించి నువ్వు కేర్ చేసుకుంటే అది చాలా బాగుంటుంది. దాని తర్వాత నాట్ సెట్టింగ్ అండ్ బౌండరీస్. సో ఏ రిలేషన్షిప్లో అయినా లేకుంటే ఏ ఏరియాలో అయినా కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో మేబీ నువ్వు వినే ఉంటావు. సో బీ ఇన్ యువర్ లిమిట్స్ అలా కొన్ని మన టీచర్స్ కానీ ఎక్కడోసారి మనం వినే ఉంటాం. సో ఒక లిమిట్ ఉంటుంది ఒక పని చేయడానికి. సో ఆ లిమిట్ దాకా వెళ్ళాలి. ఏ మూమెంట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లోకి వెళ్ళిపోతే సో అది బాగోదు. సో దాని గురించి మనం ఏం చేయాలంటే మనం కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఆ బౌండరీస్ సెట్ చేసుకుని ఆ బౌండరీలో ఉండాలి. సో ఆ వేలో ఖచ్చితంగా చేయాలి. సో ఈ వేలో చేయకపోవడం వల్లే మన ఎమోషనల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎమోషనల్ హెల్త్ని ఎలా పర్ఫెక్ట్ చేసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ ఏంటి. ఈ ఎమోషనల్ హెల్త్ని సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు కొన్ని ప్రొసీజర్ అండ్ కొన్ని కైండ్ ఆఫ్ టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ ఏంటంటే మెడిటేషన్ చేయడం వల్ల మీ బాడీ కానీ మీ మైండ్ కానీ రిలాక్సేషన్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఆ మూమెంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నీ ఎమోషనల్ హెల్త్ని బాగా డెవలప్ చేసుకోవడానికి. ఏ మూమెంట్ అయితే కొన్ని మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ కానీ లేకుంటే మెడిటేషన్స్ కానీ ఇంకా మీరు ఏమైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ స్పిరిచువల్ పాత్రలో ఉంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సాధన చేస్తాం కానీ ఇవన్నీ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. మీకు ఈ ఎమోషనల్ హెల్త్ని చాలా డెవలప్ చేస్తాయి. సో ఆ వేలో ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఒకసారి మెడిటేషన్ చేయడం, మీరు స్పిరిచువాలిటీ పాత్రలో లేకపోతే అట్లీస్ట్ మెడిటేషన్ చేయండి. మీరు స్పిరిచువల్ పాత్రలు అంటే సాధన కానీ అలాంటివి చేస్తామంటే మీకు ఎమోషనల్ హెల్త్ డెవలప్ అవుతుంది. సో అట్లీస్ట్ మెడిటేషన్ వల్ల కూడా దిస్ ఎమోషనల్ హెల్త్ విల్ ఆల్సో డెవలప్. సో ఇప్పుడు మీరు ఈ వేలో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. దాని తర్వాత కొన్ని విషయాలు మనం మర్చిపోవాలి. సో ఎందుకంటే ప్రతిదీ మనం గుర్తుపెట్టుకుని ప్రతి సిచ్యువేషన్ మనం ఒకే దాని గురించి ఓవర్ థింక్ చేసేసి ఆ వేలో వెళ్ళకూడదంటే సో కొన్ని విషయాలు నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ అయిపోయింది, బ్యాడ్ గుడ్ అయిపోయింది, సో ఇవి అయిపోయింది కదా, ఆ వేలో కొన్ని విషయాలు మీరు ఖచ్చితంగా మర్చిపోవాలి. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ ఎమోషనల్ హెల్త్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఏ మూమెంట్లో అయితే మీరు అన్ని గురించి ఆలోచించి అనాలిసిస్ చేసి మీ గురించి మీరు తెలుసుకుని ఒక్కొక్క పార్ట్ని అంటే కొంచెం ఒక పెద్ద థియరీ వచ్చినా దాన్ని ఒక్కొక్క పార్ట్ డివైడ్ చేసుకుని సో ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, ఫస్ట్ ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, దాని తర్వాత ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, దాని తర్వాత ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, అలా ఒక స్టెప్ బై స్టెప్ చిన్నగా మేము వర్క్ చేయండి. సో బెటర్ రిజల్ట్స్ మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ మూమెంట్ అయితే ఇవాళ దాన్ని స్పాయిల్ చేయడం చాలా ఈజీ. సో ఏ మూమెంట్ మళ్ళీ దాన్ని తీసుకోవాలంటే నువ్వు రీబ్యాక్ చేయాలంటే అది చాలా టైం పడుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకో, ఒక పర్సన్కి 18 years అనుకోండి. సో ఆ 18 yearsలో మేబీ తనకి ప్యాకెట్ ఫుడ్ తినడం కానీ లేకపోతే బీట్ ఫుడ్ కానీ చాలా ఇష్టం, స్పైసీగా తిని ఆ వేలో వెళ్ళాడు. సో మేబీ అది తప్పని తనకు కూడా తెలుసు, బట్ ఆ ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం ప్రాబ్లం అనిపించదు, ఎందుకంటే తను ఒక ఎంగేజ్లో ఉన్నాడు, అలాగే అనిపించదు. సో తన వయసు పెరిగే కొద్దికి ఒక సర్టెన్ ఏజ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఆ విధంగా ఈ హెల్త్ని సరిగ్గా ప్రాపర్గా తీసుకోకపోతే అప్పుడు ఇబ్బంది పడతాం. సో ఈ వేలో ఖచ్చితంగా మీరు కరెక్ట్గా
ఫిజికల్ హెల్త్ అంటే, ఎమోషనల్ హెల్త్ అంటే అండ్ దిస్ మెంటల్ హెల్త్ అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి తెలుసుకోండి. దాన్ని ఏ వేలో బెటర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకొని ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తానంటే ఖచ్చితంగా మీరు ఒక రైట్ వేలో ఉన్నారు. ఎందుకంటున్నానంటే సో మేబీ మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళని మీరు యూత్ని చూసుకున్నట్టయితే గేమ్స్లో కానీ లేకుంటే ఇంకా వేరే వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఈ రీల్స్ చూడటంగా ఆ వేలో వెళ్ళారు. సో మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంత ఇదిగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు. ఇలాగే వింటా ఏదో ఇన్ఫర్మేషన్గా ఏదో నేర్చుకుంటాను. సో నా ఛానల్లో చూడండి, అది ఇదే నేను చెప్పట్లా. సో యూట్యూబ్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి, అన్ని చూడండి. సో ఏదైతే మీకు బెటర్గా అనిపిస్తుందో, ఏదైతే నాలెడ్జ్బుల్గా అనిపిస్తుందో దాన్ని చూడండి అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కీప్ ఆన్ లర్నింగ్. థ్యాంక్ యూ.